హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా పులావ్ అండి. టమాటా రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ఎలా చేసుకోవాలి, ఎప్పుడైనా మనం మధ్యాహ్నం వర్క్లో ఉంటే కనుక సో ఈజీగా సింపుల్గా ఎలా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అనే విధంగా నేను మీకు చూపిస్తాను. సో దీనికోసం కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆలు జీలకర్ర వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి లవంగం, చెక్క, యాలకులు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసేసుకొని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సో అన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇలాంటి వాటికి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది. సో ఒక వేయించి పెట్టుకుంటే దాంట్లో వచ్చేసి మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ సో టమాటా ముక్కలు వచ్చేసి నేను వచ్చేసి 1.5 గ్లాస్ రైస్కి 4 టమాటాస్ తీసుకున్నానండి, మీడియం సైజువి. వాటిని కూడా పొడిగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఆయిల్ కొంచెం కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది రైస్ ఐటమ్. ఒకసారి మొత్తం కలుపుకొని సరిపడినంత ఉప్పు, నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. సో కలిపేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి సో ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకుని 1.5 గ్లాస్ రైస్ తీసుకుని కడిగేసుకొని వాటర్ వంచేసి బియ్యాన్ని మొత్తం వేసుకొని వేయించుకోవాలండి. సో వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి. బియ్యం కొంచెం వేగిన తర్వాత ఎసరు చెప్పాను కదా, సో 1కి 2, 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పడతాయి. నేను వచ్చేసి కొంచెం వాటర్ ఆల్రెడీ టమాటోలో వస్తాయి కాబట్టి ఒక 1/4 గ్లాస్ తగ్గించుకొని 2.5 మాత్రం వేసుకున్నాను. సో నెక్స్ట్ టమాటా పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నానండి, ఫ్లేవర్ కోసం, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో 1.5 గ్లాస్ రైస్కి 1 స్పూన్ టమాటా పౌడర్ సరిపోతుంది. సో దీని మొత్తాన్ని మళ్ళీ కలుపుకొని ఎసరు నేను చెప్పినట్టు 2.5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. సో కలుపుకోవడం వల్ల మసాలా అంతా వాటర్కి, రైస్కి అంతా పడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ సరిపోతుందండి. సో ఒక హై విజిల్, ఒక సిమ్ విజిల్ కుక్కర్ని బట్టి నేనైతే 2 హై విజిల్స్ పెట్టేసుకున్నాను. ఆఫ్ చేసేసి పూర్తిగా విజిల్ చల్లారే వరకు ఉంచేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, వేడి టమాటా పులావ్ రైస్ రెడీ అయిపోయింది. సో లంచ్ బాక్స్ కానీ, మనకి లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఈ రకంగా రెసిపీ ట్రై చేయండి. రైతాతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నేను ఛానల్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.